గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ అండి. గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ అని చూద్దాం. గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ అండి. Translation is the biological process by which is the genetic code carried by mRNA is decided to synthesize a specific proteins అండి. ఓకేనండి. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుందండి. ఎంఆర్ఎన్ నుంచి ప్రోటీన్స్ అనేవి ఏర్పడుతుంది. ఇది ట్రాన్స్లేషన్ అండి. ఇట్ ఈస్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అండి. ఇది జీన్ ఎక్స్ప్రెషన్ యొక్క రెండవ దశ అండి. ఆఫ్టర్ ట్రాన్స్క్రిప్షన్ and takes place in the cytoplasm of eukaryotes and prokaryote cells on the ribosomes అంటే నిజ కేంద్రక లేదా కేంద్రక పూర్వజీవుల యొక్క సైటోప్లాస్మాలో రైబోజోమ్స్ అనేవి ఆర్ ఆల్సో నౌన్ యాజ్ ద ప్రోటీన్ ఫ్యాక్టర్స్గా ఉంటాయండి. ఎలా ఉంటాయండి రైబోజోమ్స్ అనేవి? ప్రోటీన్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఆర్ ఎసెన్షియల్ మాలిక్యూల్స్. ఇవి ఒక అవసరమైనటువంటి అదర్శ పదార్థాలు దట్ పెర్ఫార్మ్ స్ట్రక్చరల్ ఎంజైమేటిక్ అండ్ రెగ్యులారిటీ ఫంక్షన్స్ అన్నమాట. ఈ ఎంజైమ్స్ యొక్క నిర్మాణానికి రెగ్యులారిటీస్ అంటే విధి నిర్వహణలో కూడాను ఇది సెల్ యొక్క నిర్వహణలో కూడా ప్రధానమైన పాత్ర వహిస్తుందని చెప్పు. ద ట్రాన్స్లేషన్ ఈజ్ ద ప్రాసెస్ దట్ కన్వర్ట్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. జన్యు సమాచారాన్ని ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేయడంలో యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంటూ ఫంక్షనల్ ప్రోటీన్స్, ఫంక్షన్ క్రియాత్మకమైనటువంటి ప్రోటీన్లు అనమాట. కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్లేషన్. ఈ ట్రాన్స్లేషన్ అనేది జరగడానికి అవసరమైనటువంటి కాంపోనెంట్స్ ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఇన్వాల్వ్ సెవెరల్ మాలిక్యులర్ కాంపోనెంట్స్. ఎంఆర్ఎన్ఏ ఒకటి అవసరం అవుతుందండి, టిఆర్ఎన్ఏ అవసరం అవుతుంది. ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ, టిఆర్ అంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. క్యారీస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోడాన్స్, 3 బేస్ సీక్వెన్సీ ఫ్రమ్ డిఎన్ఏ టు ద రైబోజోమ్స్ అనమాట. ఏం చేస్తుందంటే జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ నే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోడాన్స్, కోడాన్ రూపంలో ఉన్నటువంటి జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ని క్యారీ చేస్తుంది అనమాట. ఏదండి ఏదండి ఎంఆర్ఎన్ఏ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ డిఎన్ఏ టు ద రైబోజోమ్స్ అనమాట. డిఎన్ఏ నుంచి రైబోజోమ్స్ కి. మరి టిఆర్ఎన్ఏ అంటే చూడండి, సెర్వ్స్ యాజ్ ఎన్ అడాప్టర్ మాలిక్యూల్స్ బ్రింగింగ్ స్పెసిఫిక్ అమైనో యాసిడ్స్ టు ద రైబోజోమ్స్. అంటే ఏం చేస్తుంది? స్పెసిఫిక్ అమైనో యాసిడ్స్ నుంచి రైబోజోమ్స్ కి తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. అడాప్టర్ మాలిక్యూల్స్ అనమాట. సెర్వ్స్ యాజ్ ఏ అడాప్టర్ మాలిక్యూల్స్ నే అక్కడి నుంచి అక్కడ పట్టుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. హ్యాజ్ యాన్ యాంటీ కోడన్ కంప్లిమెంట్ టు ద కోడాన్ ఆన్ ఎంఆర్ఎన్ఏ అనమాట. యాంటీ కోడన్ కాంప్లిమెంట్స్ టు ద కోడ్ చేస్తుంది. దేనికి? ఎంఆర్ఎన్ఏ పైన కోడ్ చేయడానికి ఉపయోగపడుతుంది చెప్పుకోవచ్చు. స్టేజెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండి. ట్రాన్స్లేషన్ లో దశలు ఏం చూసుకుంటే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఈ 3 మెయిన్ స్టేజెస్ అనమాట. ఇనిషియేషన్ అనేది ఉండదు. ద స్మాల్ రైబోజోమల్ సబ్ యూనిట్స్ బైండ్ టు ద ఎంఆర్ఎన్ఏ నీర్ ద స్టార్ట్ కోడాన్స్ అనమాట. ఏయుసి వద్దన ఈ ఎంఆర్ఎన్ఏకి దగ్గరగా ఉన్నటువంటి ఈ స్మాల్ రైబోజోమల్ సబ్ యూనిట్స్ అనేవి ఎంఆర్ఎన్ఏ కంటే ఎక్కడ స్మాల్ రైబోజోమల్ సబ్ యూనిట్, ఈ స్మాల్ రైబోజోమల్ సబ్ యూనిట్స్ అనేవి బైండ్ అవుతాయి. ఎక్కడ? టు ద ఎంఆర్ఎన్ఏకి బైండ్ అవుతాయి. ఎక్కడ? టు స్టార్ట్ కోడాన్ వద్ద బైండింగ్ అవుతాయి. ద ఇనీషియల్ టిఆర్ఎన్ఏ క్యారింగ్ మిథియోనైన్ అనమాట. ఇనీషియల్ గా చూసుకుంటే ప్రారంభంలో టిఆర్ఎన్ఏ అనేది మిథియోనైన్ క్యారింగ్ చేస్తుంది. ఎక్కడికి? బైండ్ టు ద స్టార్ట్ కోడాన్. ఈ స్టార్టింగ్ కోడాన్ వద్దకి దీన్ని చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏమి బేస్ పేరింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. ద లార్జ్ రైబోజోమల్ సబ్ యూనిట్స్ జాయిన్స్, ఈ పెద్ద సైజులో ఉన్నటువంటి రైబోజోమల్ సబ్ యూనిట్స్ అనేవి ఫార్మింగ్ ఏ కంప్లీట్ రైబోజోమ్ విత్ ఏ అనమాట. అమైనో ఎసైల్, పెప్టైడ్ అండ్ ఎగ్జిట్ సైట్స్ కి ఈ విధంగా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ద లార్జ్ రైబోజోమల్ సబ్ యూనిట్స్ అనేవి జాయిన్స్ అయిపోతాయి అండ్ ఫార్మింగ్ అవుతాయి అనమాట. ఆ కాంప్లిమెంట్స్ తో రైబోజోమల్ కాంప్లిమెంట్స్ విత్ రైబోజోమల్ కాంప్లిమెంట్స్ అనమాట. అమైనో ఎసైలో, పెప్టైలో ఎగ్జిట్ అవ్వడం అంది ఈ అండి. ఎలాంగేషన్ ఏ న్యూ టిఆర్ఎన్ఏ విత్ ద అప్రోప్రియేట్ అమైనో యాసిడ్స్ ఎంటర్స్ ద ఏ సైట్ అండి. ఏ సైట్ వద్ద ఏం చేస్తుంటే రైబోజోమ్ల యొక్క ఏ సైట్ వద్ద ఏ న్యూ ఆర్ఎన్ఏ, న్యూ టిఆర్ఎన్ఏలు అనేవి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏ పెప్టైడ్ బాండ్స్ ఫ్రమ్ బిట్వీన్ ద అమైనో యాసిడ్స్ ఇన్ ద పి సైట్.
ఈ పీ సైట్ వద్ద ఈ పెప్టైడల్ బాండ్స్ అనేవి ఏ పిప్ ఏ పెప్టైడ్ బాండ్స్ ఏర్పడడం, ఈ పెప్టైడ్ బాండ్స్ అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. అమైనో యాసిడ్స్ యొక్క పీ సైట్ వద్ద ఈ పెప్టైడ్ బాండ్స్ అనేవి ఫార్మేషన్ అవుతది. అండ్ ద న్యూ అమైనో యాసిడ్స్ ఇన్ ద ఏ సైట్, కొత్త అమైనో యాసిడ్స్ అనేవి ఏ సైట్ వద్ద ఫార్మేషన్. కెటలైజ్డ్ బై పెప్టైడ్ ట్రాన్స్ఫరేజ్, దేని ద్వారా అండి? ఈ పెప్టైడ్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ వల్ల అవి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. రైబోజోమ్స్ ట్రాన్స్‌లోకేషన్ అక్కర్స్ అన్నమాట. రైబోజోమ్స్ కూడా బదిలీ చెందుతాయి. ద రైబోజోమ్ మూవ్స్ టు ద నెక్స్ట్ కోడాన్. నెక్స్ట్ కోడాన్‌కి రైబోజోమ్స్ అనేవి మూవ్ కావడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. ఈ సైట్ అనేది ఉంటుంది. అదే విధంగా పీ సైట్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ 2 కూడా ఎగ్జిట్ అయిపోవడం అనేది జరుగుతుంది. షిఫ్టింగ్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ద సైకిల్ రిపీట్స్ ఎలాంగేషన్ ద పాలీపెప్టైడ్ చైన్ కోడాన్ బై కోడాన్. ఈ యొక్క కోడాన్స్ ద్వారా కోడ్ చేయడం అనేది జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చునండి. టెర్మినేషన్ జరుగుతుంది. ఎలాంగేషన్ అయింది, నెక్స్ట్ టెర్మినేషన్. వెన్ ఏ స్టాప్ కోడాన్స్ యూఏఏ, యూఏజీ, యూజీఏ ఈస్ రీచ్డ్ ఫ్యాక్టర్స్ బైండ్ టు ద రైబోజోమ్స్ అన్నమాట. ఈ యొక్క కోడాన్స్ అనేవి రైబోజోమ్స్ కి బైండింగ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ద పాలీపెప్టైడ్ చైన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద పీ సైట్. ఈ పాలీపెప్టైడ్ చైన్స్ అనేవి పీ సైట్స్ నుంచి రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. రైబోజోమ్ సబ్ యూనిట్స్ డిసోసియేట్ అండ్ ట్రాన్స్లేట్ ఈజ్ కంప్లీట్‌గా ఏం చేస్తాయి? రైబోజోమ్ సబ్ యూనిట్స్ అనేవి డిసోసియేషన్ చెందడం వల్ల ట్రాన్స్లేషన్ చెందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క సిమ్టమ్స్ అనేవి చూడండి. ట్రాన్స్లేట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఫంక్షనల్ ప్రోటీన్స్ అన్నమాట. ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ దేనికండి? ఫంక్షనల్ ప్రోటీన్స్ గా ట్రాన్స్లేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. మెయింటైన్ సెల్యులార్ గ్రోత్ అన్నమాట. కణపరమైనటువంటి అభివృద్ధి అనేది జరుగుతుంది. రిపేర్ అనేది జరుగుతుంది. అండ్ మెటబాలిజం జీవక్రియలు అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఎండ్యూస్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ హెరిడిటీ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ద డిఎన్ఏ. జన్యు సమాచారం అనేది డిఎన్ఏలో నిల్వ చేయడం అనేది జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. జన్యు సమాచారం అనేది ఎర్రర్స్ ఇన్ ద ట్రాన్స్లేషన్ కెన్ లీడ్ టు ద నాన్ ఫంక్షనల్ ఆర్ హార్మ్ఫుల్ ప్రోటీన్స్. ఈ విషపరమైనటువంటి ప్రోటీన్లు కానీ, నాన్ ఫంక్షనల్ ప్రోటీన్స్ కానీ ఎక్కడండి దేనికి లీడ్ అవుతాయి? ఎర్రర్స్ ఇన్ ద ట్రాన్స్లేషన్ అన్నమాట. ఈ ట్రాన్స్లేషన్ ఎర్రర్ చేయడంలో కూడా ఈ నాన్ ఫంక్షనల్ అండ్ హార్మ్ఫుల్ ప్రోటీన్స్ అనేవి లీడింగ్ చేయబడడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే యూనిట్ 4 కింద ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉన్నది.